మన విజయ్ దళపతి మూవీ మాస్టర్లో విజయ్ సేతుపతి చిన్నప్పుడు రోల్. సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ రోల్ చేసినప్పుడు మీకు భారం ఉండదు, ఏమన్నా భయం ఉందా? పర్ఫార్మెన్స్ కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే చిన్నప్పుడు చాలా సినిమాలు చేసినందుకు. ఎవడో నన్ను కొట్టమని నీకు పైసలు ఇస్తున్నాడు, నన్ను కొట్టద్దని చెప్పనీకి నీకు వాడికంటే ఎక్కువ పైసలు నేను ఇవ్వాలి. నా తానిప్పుడు పైసలు లేవు, నువ్వెంతైనా కొట్టు. నాకు పైసలు వచ్చినప్పుడు నిన్ను పిలుస్తా. సో మీరు విజయ్ గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ ఎదుర్కొన్నారు? మీరు ఎవరు మంచోళ్ళ గురించి మాట్లాడడం మీకు బ్యాక్ కామెంట్స్ అండి. ఆయన చెప్పింది ఒక్కటే, నాకు ఈ జనాలు వచ్చేసి నాకు ఇంత పెద్ద స్పేస్ ఇచ్చారు, దళపతి విజయం చేశారు, నన్ను సీఎం చేశారు. సో హాయ్ వర్స్, వెల్కమ్ టు టాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో పెదరాయుడు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా, అలాగే మన విజయ్ దళపతి మూవీ మాస్టర్లో విజయ్ సేతుపతి చిన్నప్పుడు రోల్, అంటే ఆ పంచ్ పవర్ చూసాము. సో వేరే స్పెషల్ రోల్, ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో అలాగే మరి హీరోగా ఇప్పుడు వసుదేవ సుధంలో మెయిన్ లీడ్ హీరోగా వస్తున్నారు మహేంద్రన్, మన ముందే ఉన్నారు. అలాగే హీరోయిన్ కూడా ఉంది. సో మరిన్ని సినిమా విశేషాలు తెలుసుకుందాం. సో బ్రో హాయ్, హౌ ఆర్ యు? హాయ్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? హలో సార్. ఎలా ఉన్నారండి? బాగున్నామండి, ఇంకా బీబీ షుగర్ రాలేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టాలీవుడ్. అంటే ఎప్పటి నుంచో ఉన్నారు, ఏదో మా కోసం చెప్తున్నాం. సో మాస్టర్ మూవీలో మీరు చేసినప్పుడు మీకు ఫ్యాన్ అయిపోయాను నేను అప్పుడు. థ్యాంక్ యూ. చాలా బాగా నచ్చింది నాకు వాళ్ళు. సో ఇప్పుడు హీరోగా వస్తున్నారు, సో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు హీరోగా వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ వేరియేషన్స్? దీనికి చాలాసార్లు నేను సమాధానం చెప్పాను, బట్ ఓకే అయినా కానీ మళ్ళీ చెప్పండి. వెరీ సింపుల్. ఆ రోజు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్, ఈ రోజు ఈ సినిమా మొత్తం నాది. దట్ ఈస్ అ డిఫరెన్స్. యాక్టింగ్ ప్రకారం చిన్నప్పుడు చిన్నపిల్ల ఎలా చేస్తాం, పెద్దగిన తర్వాత కొంచెం మెచ్యూర్డ్గా పర్ఫామ్ చేస్తాం, అంతే తప్పితే దిస్ మై వరల్డ్, ఇందులోంచి అలాగ బయటికి వెళ్ళాను. యా, వెరీ హ్యాపీ. ఓకే, సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ రోల్ చేసినప్పుడు మీకు భారం ఉండదు. సో హీరోలు డైరెక్టర్లు మోస్తున్నారు, ఇప్పుడు మీరే హీరోగా చేస్తున్నారు, చాలా వెయిట్ ఉంటుంది. సో ఎలా అనిపిస్తుంది వెయిట్? ఏమన్నా భయం ఉందా? భయం ఏం లేదు, బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ మనం పర్ఫార్మెన్స్ కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే చిన్నప్పుడు చాలా సినిమాలు చేసినందుకు ఎక్కడైనా చిన్నపిల్లలాగా చేసేస్తాను ఒక భయం ఉంది. అది రాకుండా చూసుకోవడానికే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. దాన్ని దాటి స్క్రిప్ట్ అయినా సరే, మిగతా విషయాలు డైరెక్టర్స్ ఉన్నారు, కెమెరామ్యాన్స్ వాళ్ళంతా ఉన్నారు కదా. సో ఈ మూవీలో చూసుకున్నట్టయితే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఎందుకు ఇంత పెద్ద కథ? ఎందుకంటే ఇలాంటి కథలు గ్రాఫిక్స్ పరంగా, కంటెంట్ పరంగా చాలా, అంటే జనాలకు అర్థమయ్యే లెవెల్లో తీసుకెళ్ళాలి. ఏ మాత్రం మిస్టేక్ అయినా సినిమాలు ఎఫెక్ట్ కొడతాయి. సో ఏంటి, ఫస్ట్ కాపీ చూసారా, ఎలా అనిపించింది? నేను డబ్బింగ్ అప్పుడే మ్యాక్సిమం చూసేస్తాను కదా, ఎలా ఉంది ఏంటి అనేది మ్యాక్సిమం తెలుస్తుంది. అండ్ ఇది నేను చూస్ చేసుకున్నాను, ఇది ఇందులో చేయాలి అన్నది నా ఇది కాదు. స్క్రిప్ట్ వచ్చింది, సో ఏ స్క్రిప్ట్ అయినా సరే వాళ్ళకి ఏ ఆర్టిస్ట్ కావాలో, ఏ హీరో కావాలో అదే వెతుక్కుంటుంది సినిమా. మనం చూసిన హిట్ సినిమా అయినా ఫ్లాప్ సినిమా అయినా సరే ఎవరి ఆపర్చునిటీ ఎవరికి వెళ్ళదు, ఆ స్క్రిప్ట్ ఎత్తుకుంటుంది. సో అలాగే ఆ స్క్రిప్ట్ వచ్చింది, అండ్ వెరీ హ్యాపీ. ఇంతకంటే ఇంకేం కావాలి? మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్, మంచి టీమ్, యూనో అందరూ స్టార్ క్యాస్ట్ మన సౌత్లో అందరికీ తెలుసు. ఈరోజు మన సౌత్లో ఉన్న సినిమాలు హిందీలో డబ్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు తెలుసు. సో ఇంతకంటే మనకి ఇంకేం కావాలి మనం? సో సినిమా కాస్టింగ్ చూసుకున్నట్టయితే రాజీవ్ కనకాల గారు ఉన్నారు, తెలుగులో కూడా కొంతమంది తీసుకున్నారు, ఉన్నారు చాలా మంది. బట్ ఏంటంటే ఎక్కడో తమిళ్ మలయాళం ఫ్లేవర్ కనిపిస్తున్నట్టే ఉంది. సో దానికి ఏం చెప్తారు? తమిళ్ ఫ్లేవర్ ఉంటుంది మీకు. మయన్ గోపి గారు ఉన్నారు, సో జాన్ విజయ్ గారు ఉన్నారు, కాబట్టి మీకు ఆ తమిళ్ ఫ్లేవర్ కనిపిస్తుంది. విల్లన్ అనేవాళ్ళు మన తెలుగులోనే ఉండాలి. దే వెరీ గుడ్ పర్ఫార్మర్స్. వాళ్ళు ఆ క్యారెక్టర్కి, డైరెక్టర్కి వాళ్ళు కావాలనుకున్నారు. అండ్ యూనో అందరూ మంచి మంచి ఆర్టిస్ట్ అందరు సినిమాలు అన్ని సినిమాలు చేయలేరు, డేట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ చాలా ఉంటాయి కదా, అలాగా. సో దే వెరీ స్వీట్. మేము చెప్పాము, వాళ్ళ డేట్ కరెక్ట్గా ఉండింది, యాక్ట్ చేశారు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్, దాని దాటి ఇంకేం లేదు ఇక్కడ. హిందీలో కూడా ఉన్నారు కదా. అండ్ అంబిక గారు ఎలా ఉన్నారు? తనకు తెలుగు, హిందీ అర్థమవుతుంది, ఓన్లీ ఫ్యూ వర్డ్స్, కొన్ని అర్థమవుతుంది, ఓన్లీ ఫ్యూ వర్డ్స్. ఐ డోంట్ అండర్స్టాండ్ ఫుల్ సెంటెన్స్. సో అచ్చం తెలుగు అమ్మాయిలానే ఉంది కదా, చూడడానికి అలాగే ఉంది. ఎక్కడ ప్రాపర్
कैसा है प्रॉपर? Basically, I'm from Uttar Pradesh, but I stay Mumbai. I live in Mumbai. ఓకే. Yeah. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మహేందర్ గారితో? It's amazing. He's very supportive because you know my language problem. कभी मुझे language problem को लेकर के feel नहीं होने दिया because ज़्यादातर सीन इन्हीं के साथ थे, तो काफ़ी हेल्प किया मेरा. సో అండ్ తెలుగు ఆడియన్స్ పై అలాగే తెలుగు మూవీస్ పై మీ ఒపీనియన్ ఏంటి? Oh, तुम्हारा ओपिनियन? ओपिनियन आई लव वॉचिंग तेलुगु फिल्म्स. मुझे तेलुगु फिल्म बहुत अच्छा लगता है, स्पेशली मुझे ये लुक बहुत अच्छा लगता है. सो मेरा ड्रीम है कि मैं तेलुगु में बहुत अच्छा काम करूँ और बहुत सारी फिल्में करूँ एंड हाफ साड़ी मुझे खूब पहनने को मिले. सो या कि बहुत अच्छा है. थैंक यू. ఫేవరెట్ ఫుడ్ పానీపూరి? సేమ్ పానీపూరి లాగానే మాట్లాడతారు. ये ऑब्वियसली पानी पूरी, बट उसके अलावा भी बहुत कुछ है. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యాక్టింగ్ గురించి మాట్లాడతాం. మాస్టర్ మూవీలో చాలా బాగా చేస్తారు. మ్యాడ్ అయిపోయా, ఓ ఆయన అని షాక్ అయిపోయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండేది సార్ మాస్టర్ అప్పుడు? అది నాకు నచ్చిన క్యారెక్టర్ విలన్. విలన్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆ టైంలో మెంటలీ ఐ వాజ్ వెరీ డౌన్. యూనో లైక్ కరెక్ట్ అయిన ప్రాపర్ మూవీ లేక ఐ వాజ్ వెరీ డౌన్. మాస్టర్ వచ్చే నాకు లైక్ ఇంకో లైఫ్ ఇచ్చాను. మహేంద్రన్కి ఇంకో లైఫ్ అంటే విజయ్ గారు, లోకేష్ గారు ఇద్దరు ఇచ్చింది. చాలా డౌన్గా ఉన్న టైం. క్యారెక్టర్లు కూడా చూసారంటే వాడిని సినిమా మొత్తం కొడుతూనే ఉంటారు. తెలుసు కదా నా క్యారెక్టర్ 10 minutes టార్చర్ చేస్తారు నన్ను. అందులోంచి పుట్టిన ఒక విలన్ కదా. లైఫ్ అలాగే ఉండింది నాకు టార్చర్గా. ఏంటి ఎలాంటి సినిమా చేయాలి, లైక్ హీరో అవుదా అనుకున్నాను. హీరో కాదు, మంచి యాక్టర్ అవ్వాలి అని అన్నారు. సరే మంచి యాక్టర్ అవ్వాలని వెళ్ళేటప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయటం అది మనకు చాలా కష్టం కదా. మనం ఎలా చేస్తాం ఎలా. సో ఆ టైంలో మళ్ళీ లోకేష్ గారు మాస్టర్ ఇవ్వటం, నువ్వు హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు, యాక్చువల్ నువ్వు విలన్ ఉన్నాడు. సో యా, ఇట్స్ బ్లెస్డ్, ఫర్ ఎవర్ బ్లెస్డ్. ఆ సినిమా మర్చిపోను ఎప్పుడు. ఆ సినిమా ఎలాగ నాకు ఫస్ట్ సినిమా పెదరాయుడు, నాటమ్మ అలా ఉండిందో అలాగా నాకు ఇంకొక ఈ మహేంద్రన్కి ఇంకో లైఫ్ మాస్టర్. సో మాస్టర్ మహేందర్ అనొచ్చు. అంతకుముందే నేను మాస్టర్ మహేంద్రనే, లైక్ చిన్నప్పటి నుంచే. మాస్టర్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ లో అబ్బాయిని మాస్టర్ అంటారు, అమ్మాయిని బేబీ అంటారు అనమాట. చిన్నపిల్లలు చైల్డ్ ఆర్టిస్ట్. నేను అబ్బాయిని కదా, సో మాస్టర్ మహేంద్రన్ అని చిన్నప్పటి నుంచి ఆ పేరు ఉండేది. మాస్టర్ వచ్చిన తర్వాత ఇంకా పర్మనెంట్. ఓకే, పిచ్చెక్కి పోయింది మీకు మీ క్యారెక్టర్. ఆఫ్ కోర్స్ నాకు ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం. ఈ రోజు నేను చూసుకున్నప్పుడు కూడా నేను అక్కడ ఉన్నాను, నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నిజంగా ఒకడు జీవించారు బ్రో. ఏదో ఒక టార్చర్ పెట్టి ఒకరిని టార్చర్ చేస్తే ఊరుకున్న ఒకరిని గెలిగితే ఎలా ఉంటుందని ఆ క్యారెక్టర్. ఓకే, నైస్. అండ్ విజయ్ దళపతి గారు సీఎం. అవును అవును. ఇప్పుడు ఎలా రియల్ హీరో టు రియల్ హీరో. ఎలా అనిపిస్తుంది విజయ్ దళపతి గారు? వెరీ ప్రౌడ్ అండి, వెరీ ప్రౌడ్. ఎవరు అనుకోలేదండి, పాలిటిక్స్ ఇస్ నాట్ ఏ జోక్ కదా. ఎవరు అనుకోలేదు ఈరోజు తను రావటం. కానీ ఆయన్ని కూడా చాలా మంది చాలా క్రిటిసైజ్ చేశారండి భయంకరంగా. ఆయన్ని క్రిటిసైజ్ చేశారు, ఆయన కోసం మాట్లాడితే నన్ను క్రిటిసైజ్ చేశారు. యూనో ఆయన కోసం మాట్లాడిన చాలా మందిని క్రిటిసైజ్ చేశారు. కానీ మేము బయటికి వెళ్ళి చెప్పలేం కదా, ఎందుకంటే విజయ్ గారిని కొంచెం మాట్లాడితే మమ్మల్ని తిడుతున్నారని. ఆయనకి ఇచ్చిన ఆయన ఇచ్చిన ఒక ఆన్సర్ ఆయన సీఎం. ఆయన కోసం మాట్లాడడం ఆయన సేమ్ అయిపోయాడు. ఓకే, సో మీరు విజయ్ గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ ఎదుర్కొన్నారు? మీరు ఎవరు మంచోళ్ళ గురించి మాట్లాడడం మీకు బ్యాడ్ కామెంట్స్ అండి. ఈ ప్రపంచంలో ఉన్న 100 people వచ్చి మంచోళ్ళు కాదు. 50% మంచోళ్ళు ఉన్నారు, 40% చెడ్డోళ్ళు ఉన్నారు. వీళ్ళ కోసం మాట్లాడితే 50% వాళ్ళు మన గొడవకు వస్తారు. దట్ ఈస్ అ వరల్డ్. మన లాస్ట్ దా వాళ్ళ గురించి మాట్లాడుకుని ఉండాలి. ఒక హ్యూమన్గా మనం చేయలేం కదా. ఇప్పుడు ప్రపంచమే వచ్చేసి ఒక ఆర్టిస్ట్ సీఎం అవుతున్నాడంటే, ప్రపంచమే ఆయనకి ఎదురు నించుందంటే మళ్ళీ నేను ఎలా నించుంటాను? అలా తప్పు కదా. సో దానికి నేను సపోర్ట్ చేసేదానికి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సినిమాలో ఉన్న వాళ్ళు పాలిటిక్స్ రాకూడదు, వీళ్ళు రాకూడదు అని కాదండి. జనాలకి మంచి చేయాలి, జనాలు బాగుండాలి అంటే ఎవరైనా రావచ్చు. కరెక్ట్. ఆయన చెప్పింది ఒక్కటే, నాకు ఈ జనాలు వచ్చేసి నాకు ఎంత పెద్ద స్పేస్ ఇచ్చారు, నన్ను తలపతి విజయం చేశారు, నన్ను సీఎం చేశారు. ఆ జనాలకు నేను మళ్ళీ ఎప్పుడు నేను చేస్తాను, ఇప్పుడు చేస్తాను అంటున్నాడు. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన పోటీ చేసేటప్పుడు చాలామంది ఇక్కడ తెలుగులో కూడా నాకు జస్ట్ ఒక సీట్లు వస్తాయి కొన్ని, ఆయన సీఎం కారనే అందరు ఉన్నారు. కానీ ఆయన కొట్టిన దెబ్బకి ఒకే ఒక్కడు అర్జున్ మూవీ ఉంటుంది. సో అలా అనిపించారు కదండి. వెరీ హ్యాపీ అండి. దట్ ఇస్ అ పవర్ అండి. ఒక
ఒక మేనిఫెస్టేషన్ చెయ్యాలి జనాలకి, మన జనాలకి నేను చెయ్యాలి అన్న థాట్ ప్రాసెస్ చాలా స్ట్రాంగ్ అండి. దట్ ఈస్ అ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్. కలిసారా తర్వాత ఎప్పుడైనా విజయ్ గారు? అఫ్ కోర్స్ నేను ఎప్పుడు తనకు నాకు మధ్యలో చాలా మంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారండి. నేను ఏం మాట్లాడినా ఆయనకి వెళ్తుంది, ఆయన ఏమనుకున్నా నాకు వస్తుంది. సో నేను ఈ మధ్య ఆయన సీఎం అయిన తర్వాత కలవలేదు. నేను ఎప్పుడు కలవనండి. నార్మల్గా నేను ఏ హీరోస్ దగ్గరికి నేను వెళ్ళను. అదొక నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు. ఏ హీరోస్ దగ్గరికి వెళ్ళటం అలా చేయను. వెరీ లిమిటెడ్ పీపుల్, లైక్ నా అన్నయ్య అనుకునే వాళ్ళ దగ్గరే ఉంటాను. అలాగే ఈయన కూడా ఇప్పుడే సీఎం అయ్యాడు కదండి. సో ఆల్రెడీ ఆయన ఉన్న అందరినీ మీట్ చేస్తున్నాడు అని అంటున్నారు. సో నేను కూడా ఎందుకు అందరూ వెళ్ళి 3-4 months తర్వాత హ్యాపీగా కూర్చొని. ఓకే, సూపర్ బ్రో. అండ్ విజయ్ దళపతి ఫ్యాన్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు. ఇట్స్ నాట్ అబౌట్ సపోర్ట్ అండి, మంచోళ్ళ గురించి మాట్లాడాలి నాకు అంతే. నాకు విజయ్ గారి గురించి మాట్లాడితే నాకు సపోర్ట్ వస్తుంది. తమిళనాడులో ఆయన సీఎం అయిపోయాడు కదా, నేను అక్కడ ఆయన గురించి మాట్లాడితే జనాలు నన్ను చూస్తారు కదా అనేది నాకు బై బర్త్ నుంచి నాకు అది లేదండి. అలా ఉంటే నేను రజనీ గారి గురించి నేను 10 ఏళ్ళు మాట్లాడొచ్చు, కమల్ హాసన్ గారి గురించి 10 ఏళ్ళు మాట్లాడొచ్చు, అజిత్ గారి గురించి మాట్లాడొచ్చు. నేను ఎందుకు విజయ్ గారి గురించే మాట్లాడినా ఇట్స్ అ లవ్. యూనో తను నేను ఒక 33 years నుంచి చూస్తున్నా ఒక పర్సన్. మీలా చూసాను ఆయన్ని ఫస్ట్. ఏం లేదు, తను ఎవరిని తెలియదు ఎవరికి. అప్పుడు నుంచి యాక్ట్ చేస్తాను ఆయనతో 95-94 నుంచి. అఫ్ కోర్స్ అండి, నేను ఆయనతో మొత్తం 3 సినిమాలు చేశానండి. 94లో ఒక సినిమా ఆయన ఫ్రెండ్కి చేశాను. నాకు అప్పుడు 4 ఏళ్ళు, ఆయన నాకు ఫ్రెండ్. ఆ సినిమాలో చిన్న ఫ్రెండ్స్ నేను. తర్వాత 98లో వచ్చేసి ఆయనకి తమ్ముడు కోసం చేశాను మిన్సార కన్నా. అది అక్కడ నుంచి వి బికేమ్ వెరీ క్లోజ్. లైక్ వాళ్ళ అమ్మ ఎప్పుడు అంటుంటుంది, నాకు పాప ఉండేది, పాప లేదు, అబ్బాయి నుండి తప్పకుండా వీళ్ళనే ఉంటాడని చెప్పేసి ఎప్పుడు వాళ్ళ అమ్మ అంటుండే, శోభా అమ్మాయి. ఐ హ్యావ్ వెరీ పర్సనల్ కనెక్షన్స్ విత్ దట్ ఫ్యామిలీ, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్. అండ్ 10 మంది దగ్గరికి వచ్చేసి నాకు ఉన్నారు అది నాకు కరెక్ట్ అలానే ఉండాలి. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ మొదలుపెట్టి స్ట్రగ్లింగ్స్ చాలా ఫేస్ చేశారు. చాలా స్ట్రగ్లింగ్ మధ్యలో మాస్టర్ వచ్చింది. సో ఏ యాక్టర్కైనా లోపల ఒక కసి ఉంటుంది. సో నేను ఇలాంటి మూవీలు చేయాలరా అని. సో మీకు ఏమైనా ఉందా సో ఇలాంటి మూవీలే చేయాలని? సార్ నాకు జిమ్ క్యారీ అంటే చాలా ఇష్టం సార్. పర్ఫార్మర్గా జిమ్ క్యారీ అంటే నాకు చాలా ఇష్టం. తను చూస్ చేసిన స్క్రిప్ట్స్ అని చూసారంటే ఈ రోజు దాకా మీరు ఎప్పుడు వచ్చి జిమ్ క్యారీని చూడరు. తను చేసే సినిమాలు యూ విల్ సీ డిఫరెంట్ పర్ఫార్మర్. దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో లైక్ ట్రైంగ్. ఏంటంటే సార్ యాక్టర్ సార్, అది మన లాంగ్వేజ్ తెలియని కూడా మనం ఎవరంటే తెలియాలంటే అలాంటి యాక్టర్ అవ్వాలి కదా. నాకు టార్గెట్ అదే. నాకు వచ్చేసి ఒక 4 హిట్ సినిమాలు ఇచ్చిన ఒక హీరో అనేది నాకు కాదు. ఎక్కడో కాశ్మీర్లో ఎవరైనా వచ్చేసి నన్ను చూసారంటే నేను ఏదో ఒక సినిమా చూసాను ఇది అలాంటి యాక్టర్ అవ్వాలి నాకు చాలా ఆశ. పక్కా ఇద్దరు మీరు కాకుండా ఉంటారా ఏంటి? సో అలాగే ఒకవైపు నుంచి మీరు హీరోగా చేస్తున్నారు, ఇంకొక వైపు నుంచి విలన్గా చేస్తున్నారు. ఎందుకు విలన్గా చేస్తున్నారు? రీజన్ ఏంటి సార్? ఒక సినిమా, ఒక 2.5 hours సినిమా అంటే ఒక 2.5 hours సినిమాలో ఇద్దరే సార్ వెరీ ఇంపార్టెంట్. అదే శ్రీనివాస మంగాపురంలో ఇద్దరే సార్ హీరో విలన్. అదే సినిమా ఆ 2.5 hours మధ్యలో వచ్చే హీరోయిన్స్ అంతా వచ్చేసి జనాలకు ఉన్న ఒక బ్యూటిఫుల్ మూమెంట్సే. యాక్చువల్లీ స్క్రిప్ట్ అది కాదు కదా. విలన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అంటే అలా ఉండదు కదా. సో నాకేంటంటే ఒకటి హీరోగా ఉండాలి, లేకపోతే హీరోని ఎదిరించే విలన్గా ఉండాలి. ఎప్పుడు హీరోకి ఒక్క విలనే ఉంటాడు, ఒక విలన్ నేనే. సో అంతే సార్, నాకు చేస్తే హీరోగా చేయాలి, లేకపోతే మంచి విలన్గా చేయాలి. ఇవి రెండిట్లో మీరు ఎంత పర్ఫామ్ చేసినా కానీ మీకు చాలా స్కోప్ ఉంటుంది మీరు ఎవరో మీరు చూపించుకోవడానికి. సో అందుకే నేను అది ఐఎమ్ చూసింగ్ దట్. సో గట్టమి నేను ఫ్యామిలీతో చేస్తున్నారు. అయ్యో అలాగే ఎలా ఏంటి విలన్ క్యారెక్టర్ ఎలా? ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ కృష్ణ. నేను నిజంగా చెప్తున్నానండి, ఆ అబ్బాయి సచ్ ఎ స్వీట్ హార్ట్. నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, తన గురించి చెప్పడానికి పెద్ద ఆపర్చునిటీ దొరకలేదండి. నేను మహేష్ గారితో చేయాలి నాకు చాలా రోజు నుంచి ఒక ఆశ ఉంటుందండి. ఇప్పుడు తనతో చేసిన తర్వాత మహేష్ గారితో చేసినట్టే ఒక ఫీలింగ్ ఉంది. చాలా బాగా వస్తాడు తను, చాలా మంచి హీరో అవుతాడు. మీరు చూస్తూ ఉండండి. తను గెలవాలండి. ఆ అబ్బాయి క్యారెక్టర్కి, ఆ అబ్బాయి హార్ట్కి తను గెలవాలి. చాలా మంచి చూడండి నిజంగా. అంత పెద్ద మహేష్ బాబు గారి అన్న కొడుకు, కృష్ణ గారి మనవడు, అది ఇంత లేదండి అబ్బాయి దగ్గర. సో ఇప్పుడు మనం సినిమాలు చూసుకుంటే బ్రో, తెలుగు, తమిళ్, మలయాళం అనేది లేదు.
సో లాంగ్వేజ్ అర్థం కాకపోయినా తెలుగు ఆడియన్స్ కానీ ఏ ఆడియన్స్ అయినా కానీ ఓటీటీలో తెగ చూసేస్తున్నారు మూవీస్. సో అలాగే ఈ సినిమా ఏంటి, ఓన్లీ తెలుగేనా లేకుంటే మలయాళం, తమిళ్ అలా అదర్ లాంగ్వేజెస్ వెళ్తుంది. ఉందా? తమిళ్, అంటే ఒకే టైంలో రిలీజా ఏంటి? తెలుగు ఫస్ట్ రిలీజ్ చేస్తామండి, దీని తర్వాత వీక్ తర్వాత, లేకపోతే వీఆర్ జస్ట్ ప్లానింగ్ ప్యారల్గా మేము ట్రై చేస్తున్నాం. బట్ తమిళనాడు థియేటర్స్ లిస్ట్ ఇంకో డిఫరెంట్ కదండి, మనం అలా చేయలేం కదా, బికాస్ పెద్ద సినిమా అంటే ఇట్ ఇస్ డిఫరెంట్. కానీ దీనికి మనం చేసేటప్పుడు చూస్తున్నాం, మేబీ 10th చేస్తే చేస్తాం, లేకపోతే 1 week తర్వాత తమిళ్లో రిలీజ్ అవుతే అయిపోతుంది. సో ఫస్ట్ మా తెలుగే అంటున్నారు, ఎందుకు మా తెలుగు ఆడియన్స్ పైన అంత ప్రేమ ఎందుకు మీకు? మీకోసమే చేశానండి ఈ సినిమాని. ఆగోసం చేసినారా? మీ అందరి కోసమే సినిమా చేసాం. ప్రొడ్యూసర్ మా తెలుగు ప్రొడ్యూసర్. ఓకే. సో నేను తమిళ్లో ఉన్నాను కాబట్టి ప్రొడ్యూసర్ గారికి ఏంటంటే ఓకే మహేంద్రన్ ఉన్నాడు కదా, సరే మనం చేద్దాం అనేది ఆయన నా మీద ఉన్న పర్సనల్ ఇంట్రెస్టే మా ప్రొడ్యూసర్ గారికి. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్ పంపించేసి బాగా డబ్బులు చూసేద్దాం అనేది కాదు ఆయనకి. యాక్చువల్లీ ఆయనకి ఏంటంటే మంచి సినిమా చేసాం, ఫస్ట్ మనం తెలుగులో చేయాలి, అబ్బాయి తమిళ్లో ఉన్నాడు కదా, తమిళ్లో కూడా మనం చేయాలన్న ఒక ఇదే. ఓకే. సో హీరోయిన్తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? వెరీ వెరీ మంచి సిన్సియర్ అయిన ఒక ఆర్టిస్ట్ అండి, వెరీ సిన్సియర్. అండ్ ఇప్పుడు కూడా నేను మా హెయిర్ డ్రెస్సర్తో చెప్తున్నాను, కానీ ఎవరి మాట విందది అంత తొందరగా వింది, కానీ చాలా స్వీట్. పోకిర్లో మహేష్ బాబు లాగా. మహేష్ బాబులో ఒక్కసారి కమిట్ అవుతే నా మాట నేనే విన్ను. హలో యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, వై యూర్ లాఫింగ్, ఐ వాంట్ టు నో ద ఆన్సర్ ఫర్ దిస్ నౌ. యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, వై యూర్ లాఫింగ్. I understand your emotions. అర్థమైందంట. ఏం తెలీదు. I understand your how. Oh, your body language of my body language. You laugh, I laugh. Okay. సో తెలుగు మీకు ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? Mahesh Babu. Mahesh Babu. So you know the dialogue very well. ఒక్కసారి కమిట్ అవుతాను అన్నమాట నేనే విన్ను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నా ముందు యాంకర్ చరణ్, నా ముందు యాంకర్ చరణ్ చాలా అందంగా ఉన్నాడు. You know what you told? What you said? I think इनकी मैंने तारीफ की है. You said he is looking లేదు like beautiful like that. Me? Yeah, you're saying. అంటే బయట ఏ అమ్మాయి అందంగా ఉండలేదండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం తెలుగు రాదని మోసం చేసి చెప్పించుకున్నా. వీలైతే క్షమించండి, లేదంటే శిక్షించండి, కానీ అందంగా లేదని ఒకసారి గుర్తించండి. Full interview gonna laugh like this only. Sit and laugh. చెప్పండి సార్. ఓకే, మీ స్మైల్ చాలా బాగుంది, కింద ముత్యాలు రాలి పడతాయి, కొద్దిగా తక్కువ నవ్వండి. ఇది కూడా ట్రాన్స్లేట్ చేయాలా? మీరు ఎంత ట్రై చేసినా కదా ట్రాన్స్లేట్ ఒక ఉండాలి పక్కన. మీకోసం నెక్స్ట్ సినిమాకి హిందీ ఇంగ్లీష్ అన్ని నేర్చుకుని పెట్టుకుంటా. ఓకే. आई डोंट नो आपने अभी क्या कहा, बट आई प्रॉमिस मैं तेलुगु ऑडियंस से कहना चाहती हूँ कि जब भी मैं नेक्स्ट फिल्म करूँगी मैं पूरी कोशिश करूँगी कि मैं तेलुगु सीख जाऊँ और मैं तेलुगु में जवाब दे सकूँ आप लोगों को. ఏం చెప్పిందండి అమ్మాయి? आपको समझ में आया? You understand what I'm saying? నెక్స్ట్ మూవీ నేర్చుకుంటారని చెప్తున్నారు, అంతేగా? Okay. Okay, now see you told that in Hindi, right? You said that in Hindi, right? But audience, they are Telugu, how they'll understand? Maybe some people जैसे कि they'll put a translation, no? No, not translate, but some people know little Hindi and some people completely understand Hindi. Oh, okay. Yeah, जैसे जानी गारू on set and Ravi garu, they are speak Hindi and they totally understand Hindi. Oh, okay. He will help you then. Yeah. Okay, fine. ఓకే. అండ్ మహేందరన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ మూవీ ఎలా ఉండో, అంటే ట్రైలర్లు టీజర్లు మనం చూసుకున్నట్టయితే సో కొద్దిగా డివోషనల్గా ఉంటుంది అని అర్థం అవుతుంది. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మాట్లాడాలంటే మీ సినిమా ఎందుకు చూడాలి ఆడియన్స్ అంటే ఏం చెప్తారు మీరు? మనం మీకు వసుదేవి టెంపుల్ తెలుసు కదా ఐడియా ఉంది, నార్త్లో. ఆ టెంపుల్లో ఒక నమ్మకం ఉందండి, కృష్ణుడి హార్ట్ అక్కడ ఉంది అనేది ఒక పెద్ద నమ్మకం ఉంది. దాన్ని చుట్టే ఈ స్క్రిప్ట్ యాక్చువల్ రన్ అవుతుంది. ఏంటి ఆ హార్ట్, ఏంటి ఆ హార్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, వై ఏంటి, ఒకవేళ దానికి ఒక ప్రాబ్లం వస్తే 2026లో అది ఎలా రియాక్ట్ అవుతుంది. యూ గాట్ వెరీ సింపుల్ అండి, చిన్న లైనే అది. కృష్ణుడి గుండెకి ప్రాబ్లం వస్తే ఆ హార్ట్ ఒకడు కావాలనుకుంటే వాడు గుండెని కాపాడుకోవడానికి కృష్ణుడు ఎలా వచ్చాడు మళ్ళీ అన్నది ఒక చిన్న లైన్ అది. ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ నేను ఇది అలా కాదు, కృష్ణుడు కాదు, ఒక్కడు. సో అలాంటి ఒక ఫ్యాంటసీ లైన్ అండి. ఇది మనం స్క్రిప్ట్గా చెప్పలేం, కానీ ఇది వచ్చి విజువల్లీ మీరు చూసినప్పుడు యూ లవ్ ఇట్.
ఓకే సూపర్ బాగా యూ గాట్ ఇట్. ఎస్ మీరు విజువల్ గా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ ఒక హార్ట్ ఉంది. ఆ హార్ట్ ఓకే కొన్ని ఏళ్ల నుంచి జనాలు ముఖ్య హార్ట్, ఆ హార్ట్ అక్కడ కావాలని అనుకున్నాడు, మళ్ళీ ఆ హార్ట్ని కాపాడుకొని కృష్ణుడు వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక సూపర్ బాగుంది. యూ లైక్ దిస్. Yeah. మా డాడీ కూడా ఇలా చెప్పలేదు అనుకుంటా. ఓకే మొత్తం చెప్పేస్తున్నారు, ఎక్కువ రివీల్ చేయొద్దండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రాపిడ్ ఫైర్ ఇన్ టాలీవుడ్ హీరోస్ కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళని చూస్తేనే మీకు ఏం గుర్తుకొస్తుంది చెప్పండి. ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారు. ఓ ఎనర్జీ, అల్టిమేట్ ఎనర్జీ అండి. నేను తనతో చిన్నప్పుడు యాక్ట్ చేశాను ఒక ఏ సినిమా. సినిమా? నేను చెప్తాను, ఇంటర్వ్యూ అయ్యేలోపల నేను చెప్తాను. చిన్నప్పుడు యాక్ట్ చేశాను అండ్ తను మంచి ఫ్రెండ్ నాకు చిన్నప్పుడే. అవునా? అంటే పురాతన వస్తువులు తవ్వకాల్లో బయటపడినట్టు మీతో మాట్లాడుతుంటే అన్ని బయటపడుతున్నాయి. విజయ దళపతి బాలయ్య గారు, ఇంకా ఎన్ని ఉన్నాయో. నేను ఆయనతో తమిళ్లో మాట్లాడతాను చిన్నప్పుడు. ఇప్పుడు అవునా? ఆయన నన్ను చూస్తేనే తమిళ్లోనే మాట్లాడతాడు. ఓకే సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. గట్స్ గట్స్. ఓకే సో మీకు వన్ వర్డ్ లో కావాలా లేకపోతే మీకు వన్ వర్డ్ చాలా. గట్సే. ఇంకా ఆయనకి హెవీ గట్స్. చిరంజీవి గారు. విషన్. ఆయన విషన్ చాలా పెద్దదండి. ఆయన అప్పుడు చేశాడు. ఇప్పుడు మన తెలుగు సినిమా అంటే మనం చెప్పే ముగ్గురు హీరోస్లో ఆయన ఫస్ట్లో ఉన్నాడు కదా ఈరోజు. ఆఫ్టర్ ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు తర్వాత వెంకటేష్ గారు. వెంకటేష్ గారు. ఓకే వెంకటేష్ గారు ఎలా చెప్పొచ్చు నేను? ఇలా చెప్పండి. ఆ? ఇలా చెప్పండి. ఇదా? నాగార్జున గారు. ప్రొడ్యూసర్స్ హీరో అండి వెంకటేష్ గారు. ప్రొడ్యూసర్స్ హీరో, డైరెక్టర్స్ హీరో. అండ్ నాగార్జున గారు. ఫర్ ఎవర్ యంగ్. అవును ఫర్ ఎవర్ యంగ్, చార్మింగ్. మా చిన్నప్పటి నుంచి ఎంగే ఉన్నాడు ఆయన. ఆయన చిన్నప్పటి నుంచి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు దాకా ఆయన అలాగే హీ స్టిల్ ద సేమ్. ఓకే మహేష్ గారు. ఇన్స్పిరేషన్ నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. డార్లింగ్ ప్రభాస్. ఉన్న హీరో అందరు చెప్తే ఎక్కడి నుంచి వర్డ్ ఎతికేది నేను వర్డ్స్. మీకు ర్యాపిడ్ ఫైర్ అడింది ఎందుకు? పటపట. డార్లింగ్ ప్రభాసా? కింగ్. కింగ్ కింగ్. అల్లు అర్జున్. పుష్పరాజ్. కొంచెం ర్యాపిడ్ ఫైర్ ఇక్కడ మారుస్తే జిగ్గే కదా అర్థం అవుతుంది తోడా. అల్లు అర్జున్ బోలో, వన్ వర్డ్ బోలో. యా యు జస్ట్ టాక్ నో వాట్ యు థింక్ అబౌట్ అల్లు అర్జున్? సో జస్ట్ టెల్ హిమ్. जब भी उनकी बात होती है तो मेरे माइंड में एक ही डायलॉग आता है उनका कि लाइक झुकेगा नहीं साला. సూపర్. అండ్ రామ్ చరణ్. పెద్ది. నేను ఒక ముగ్గురు హీరోస్ చెప్తాను. చెప్పండి. రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈ ముగ్గురు హీరోస్ ఓకే వీళ్ళ ముగ్గురికి నేను ఒకటే చెప్తానండి. అందరు చెప్తారు కదా వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, సినిమా ఉంది, వాళ్ళు ఎన్ని సినిమాలు చేసేస్తారని. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం అండి, ఎంత సినిమా ఉన్నా కానీ, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ, ఎంత డబ్బు ఉన్నా కానీ, ఈరోజు వాళ్ళు ముగ్గురు గెలిచారంటే, వాళ్ళు కరెక్ట్గా మీరు ముగ్గురు చూసారంటే అల్టిమేట్ వాళ్ళ టాలెంట్లోనే గెలిచారు. వెదర్ వాళ్ళ నాన్న చిరంజీవి గారు అయి ఉండొచ్చు, ఓకే ఎవరైనా అయి ఉండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారి నాన్న సరే తాత ఎవరైనా అయి ఉండొచ్చు అని. కానీ వీళ్ళు ముగ్గురికి ఉన్న ఒకే ఒక విషయం ఏంటంటే హైలీ టాలెంటెడ్. నేను ఫస్ట్ అనుకునేవాడిని నేను కూడా, వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, 100 సినిమాలు ఫ్లాప్ అయినా కానీ 101 సినిమా వస్తుంది నేను అనుకున్నానండి. అయ్యో వాళ్ళు ముగ్గురు మోస్ట్ ఇన్స్పైరింగ్, సౌత్కే వాళ్ళు చాలా ఇన్స్పైరింగ్ పీపుల్. సో మీరు కూడా పెద్ద హీరో కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో అలాగే బ్రో మీ సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి, ఇంటర్వ్యూ కంప్లీట్ చేద్దాం. ఈ సినిమాలోనా? అయ్యో ఏంటండి మీ సినిమాలు మీరు అయ్యో అంటారండి? చాలా ఉన్నాయండి. ఒక్క డైలాగ్ చెప్పండి, అందుకే చాలా వద్దు. సడన్గా ఇలా అడిగితే నాకు రాదే. నేను షూటింగ్ స్పాట్లో డైలాగ్స్ మర్చిపోతాను. మాస్టర్ మూవీలో చెప్పండి. అది చెప్పొచ్చు. తమిళ్లో చెప్పనా? తమిళ్లో ఇంకా ఈజీగా ఉంటుంది. మిమ్మల్ని కొడుతుంటారు కదా, అదే చెప్పడానికి వచ్చాను. అదే எவனோ ஒருத்தன் காசு கொடுக்குறா, நீ என்ன அடிக்காதான் சொல்லணும்னா அவனோட உனக்கு நான் காசு நிறைய தரணும். என்கிட்ட காசு இல்லை, அடிச்சுக்கோ. என்கிட்ட காசு வரும்போது உன்னை கூப்பிட்றேன். సూపర్. హీరోయిన్ గారికి ఒక డైలాగ్ చెప్పమని చెప్పండి. Oh, you understand this also? No, not this whole matter. Oh, matter. Telugu okay. dialogue translate Tamil. No. It's actually Tamil dialogue. Okay. It's my movie dialogue. I just Okay. ఏదో ఒక డైలాగ్ బోలో, ఏదో ఒక డైలాగ్ చెప్పండి. Yeah, say you can tell your dialogue from your movie.
యువర్ డైలాగ్ एक्चुअली मैंने प्रॉम्प्ट करके किया था तो अभी मुझे याद हिंदी नहीं बोलो. है. హిందీ డైలాగ్, యువర్ ఫేవరెట్ హిందీ హీరోయిన్స్ డైలాగ్, ఎనీథింగ్. अच्छा Anything, yeah. एनीथिंग. Yes. एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो. रमेश बाबू और महेश बाबू. మీరు ఎక్కువ గెలకండి. వద్దులేండి. Ramesh, I think Ramesh Babu. I don't remember actually. Okay. Actually, I learned fast and I forget fast. అంబికా గారు చల్లగా ఉండండి. ఓకే బ్రో, అండ్ నైస్ ఇంటర్వ్యూ. ఎస్ ఎస్. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మహేందరన్ గారు. సో మనం చిన్నప్పుడు ఎన్నో మూవీల్లో విజయ్ దళపతి గారితో మన తెలుగులో చాలా మూవీస్లో నటించారు. సో అలాగే మాస్టర్ మూవీ అంటే చాలామంది తెలియదని చెప్తున్నాం, మాస్టర్ మూవీలో కూడా విజయ్ సేతుపతి ఆ చిన్నప్పుడు రోల్ చేశారు. చాలామంది ఎంజాయ్ చేశారు, లాక్డౌన్ తర్వాత వచ్చిన మూవీ అది. సో అలాగే వసుదేవ సుతం సినిమాలో సో హీరోగా వస్తున్నారు. తెలుగు ఆడియన్స్ కంటెంట్ ఉన్న సినిమాని ఆదరిస్తారు, సో బ్లాక్ బస్టర్ చేస్తారు అని మన హీరో టీం అయితే మీ ముందుకైతే వస్తుందన్నమాట మరి కొద్ది రోజుల్లో, అండ్ జూలై 10th. సో మీరందరూ ఆశీర్వదించి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.